చరిత్రలోని మాటలు, సన్నివేశాలు ఏ మతాన్ని కానీ కులాన్ని కానీ ఉద్దేశించి చేసినవి కావు. కేవలం దేవుడు మనుషులు మాట్లాడే మాటలు విని తిరిగి మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఊహాకల్పనతో వచ్చిందే ఈ చిత్రం. ఏంటి నా భక్తుడు ఇంకా పూజ మొదలట్లేదు? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆహా, ఎంత భక్తితో ప్రార్థిస్తున్నాడు. సకలము నీ వెరిగిన వాడవే కదా, మిగతా ప్రార్థన నువ్వు పాడుకో. వారిని దేవుడా, ఓ మంచి దేవుడా. ఏమో అనుకున్నా కానీ థ్యాంక్స్ రా భక్త, మంచివాడిని ఒప్పుకున్నావు. దేవుడా, ఓ మంచి దేవుడా. తినడానికి తిండిచ్చో, వేసుకోవడానికి బట్టలు ఇచ్చో, చాలని రూమ్ ఇచ్చో, అన్నీ ఇచ్చా, ఇంకేం కావాలి? కమాన్ టెల్ మీ డ్యూడ్. ఈ పని చేస్తే నాకు సంఘంలో గౌరవం పెరుగుతుంది, నీకు భక్తుల్లో వాల్యూ పెరుగుతుంది. హే వేసాడు. ఈ జాబ్ వచ్చినట్టయితే 101 కొబ్బరికాయ, 108 ప్రదక్షిణలు, 1116 దక్షిణిస్తాను స్వామి. హే మళ్ళీ వేసాడు. చెప్పడం మర్చిపోయా, నీకు బంపర్ ఆఫర్ స్వామి. నీ గుడికి వచ్చి గుండు కూడా కొట్టించుకుంటాను. నీ ఈకలు నాకెందుకురా నాయన, షాంపూ కూడా పెట్టవు, ఎదవ చుండ్రు నువ్వును. ఈ ఇంటర్వ్యూలో అన్ని ఈజీ క్వశ్చన్స్ అడిగేటట్టు స్వామి. ఎంతమంది వచ్చినా ఈ జాబ్ నాకే వచ్చేటట్టు స్వామి. సరే నాయన, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. బాయ్ స్వామి. ఏంటో పేరుకు మేము దేవుళ్ళమే కానీ మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? మాకు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. 500 ఇయర్స్కి సరిపడా వరాలే మా దగ్గర ఉంటాయి. అవి అయిపోగానే ఏం చేయాలో మాకేం తెలుస్తుంది? వరాలన్నీ అయిపోయిన తర్వాత అవి కావాలి ఇవి కావాలి అంటే ఏం చేయాలి? చేసేదేమీ లేక చూస్తూ కూర్చోవాలి. అయినా బాడీలో అన్ని పార్ట్స్ పర్ఫెక్ట్గానే ఉన్నాయిగా, ఇంకా మమ్మల్ని అవి కావాలి ఇవి కావాలని ఎందుకు అడగడం? అయితే మా దేవుళ్ళందరూ దీన్ని తీవ్రంగా ఖండించాలి. మాకు న్యాయం కావాలి. దయచేసి మమ్మల్ని ఎవరన్నా కాపాడండి. మా భక్తుడికి జాబ్ వచ్చిన ఆనందంలో ఫుల్గా తాగేసి వచ్చినట్టున్నాడు. విచిత్రంగా చూస్తున్నాడు ఎదవ బోడి ఎద్దు మొహంగాడు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. నేను హట్ అయ్యాను. ఏంటి సార్, చూసేదే కానీ చేసేదేం లేదా? జాబు దొబ్బినట్లుంది. ఏం తిడతాడో ఏంటో, చెవిలో పెట్టుకోవడానికి దూది కూడా లేదు. పరీక్షలు నీకు, పనిష్మెంట్లు నాకు. అసలు నేను చదివిన జవాబులకి వాడు అడిగిన ప్రశ్నలకి ఏమైనా సంబంధం ఉందా? ఏమైందిరా ఇంతకీ? లోపలికి వెళ్ళానా? వెళ్ళావు. జాబ్ వస్తే ఏం చేస్తావు అన్నాడు. జాబ్ చేస్తాను అన్నాను. మళ్ళీ ఏమన్నాడు? జాబ్ రాకపోతే ఏం చేస్తావు అన్నాడు. మరి నువ్వేమన్నావు?
ఏమంటాను? ఇంటికి పోతా అన్నాను. సరే ఇంటికి పో అన్నాడు. బాగానే అన్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు? జాబ్ ఇస్తాను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాను. నువ్వెక్కడికో తీసుకెళ్తావనే నీకు ఆ జాబ్ ఇవ్వలేదు. చూడు దేవుడా, మర్యాదగా జాబ్ ఇప్పిస్తావా లేకపోతే నా అప్పు తీరుస్తావా? నీకు బాకీ ఏంట్రా? సరే చెప్తా, శ్రద్ధగా విను. నాకు 13 సంవత్సరాల వయసు నుండి 25 సంవత్సరాలు వచ్చే వరకు మొక్కుతూనే ఉన్నాను. అవునా కాదా? అవును. అయితే విను. దీనికి గాను నాకైన ఖర్చు కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అగరబత్తులు మొత్తం 1,60,000. దీనికైన వడ్డీ 40,000. మొత్తం కలిపితే 2 లక్షలు నాకు ఇవ్వాలి. ఏదో మంచోని కాబట్టి నీకు 2 ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను. అబ్బా, నాకు ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చావా నాయనా? ఆప్షన్ ఏ 2 లక్షలు ఇస్తావా? ఆప్షన్ బి జాబ్ ఇప్పిస్తావా? చూసారా, కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అంటే నేను అనాథననేగా. అందుకేనా నువ్వు నాకు చిన్న ఉద్యోగం కూడా ఇప్పించట్లేదు? పిండేసావురా. వీడొకడు మందు తాగితే కానీ అనాథనానికి గుర్తు రాదు. మొత్తానికి అలాంటి ఫీల్డ్ డైలాగులతో మమ్మల్ని మెప్పించాలంటే మీ మానవులకే సాధ్యం. ఓరి నాయనో, మానవగోళ మళ్ళీ మొదలైంది. ఈ ఇంటర్వ్యూలో నన్ను అన్ని ఈజీ కోసం టార్గెటెడ్ చేసి స్వామి. ఎంతమంది వచ్చినా ఈ జాబ్ నాకే రావాలి, నా ఒక్కడికే రావాలి. నాకు తప్పించి ఎవరికి వచ్చినా నీ మీద ఒట్టే. ఈ బొక్కగాడు నన్ను బాగా బుక్ చేశాడు. ఎనీవే, ఆల్ ద బెస్ట్ రా నాయనా. నాకెందుకురా కూలింగ్ గ్లాసెస్? ఈ కళ్ళు చల్లగా ఉంటేనే కదా స్వామి నువ్వు చూసే ప్రతిదీ చల్లగా ఉంటుంది. నన్ను చల్లగా చూడు స్వామి. నువ్వు చల్లగా ఉండాలంటే ఏసీ వేసుకుంటే సరిపోతుందిగా. నాకెందుకు కూలింగ్ గ్లాసెస్ పెట్టడం? అవును కదా. బాయ్. అమ్మయ్య, మనోడికి జాబ్ వచ్చినట్టుంది. నన్ను మాటలతో ఎక్కడికో తీసుకెళ్తాడు. నన్ను ఎక్కడికో తీసుకెళ్తాడనుకుంటే కిందకి దించాడేంటి? ప్రియాతి ప్రియమైన దేవుడికి నమస్కారం. తాగు. ఆగు. ఏమైందిరా? నీతో మాట్లాడేందుకు కానీ డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. నా దగ్గర మొహమాటం పడకు. నా రూమో స్వర్గం. నీ కష్టాలన్నీ మర్చిపో. వీడికి మందు ఎక్కువై 7th స్టేజ్ ఆఫ్ హెలిసినేషన్లోకి వెళ్ళిపోయినట్టున్నాడు. అది నా కష్టంతో కొన్న పాలు. నీకెలా తాగాలనిపిస్తుంది? ఒరేయ్ ఆపరా బాబు. ఏంటి, నీ కష్టపడి చదివితే వచ్చే జాబ్ కోసం నీకు పూజ చేయాలా? చదివింది నేను, ఎగ్జామ్స్ పాస్ అయింది నేను, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయింది నేను. ఇందులో నీ గొప్పతనం ఏముంది? నాకు ఎవ్వు కేక. ఇక నీకు చెప్తున్నాను, నాకు నో గాడ్, నో గాడ్, నో గాడ్. చూసారా భక్తులారా, మన వాళ్ళు అవకాశవాదులు, ఆశాజీవులు. అనుకున్నది జరగకపోతేనే దేవుడు, జరిగితే ఎవరికి వాళ్ళే దేవుళ్ళు. ఇది
ఇది అది కాదు అది కాదు సైడ్ నుంచి మామూలు కష్టపడి చేస్తున్నారు అది అది ఓకే ఇది దేవుడు కూడా ఇది ఓకే ఇది ఇదేనా ఇది ఇటు ఇటు చూడండి ఇది 1000 స్వామి అది 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 ఆయన ఏదో ఆయనకేదో నువ్వు పడుతున్నట్టు ఆయన నువ్వు ఏంటంటే నువ్వు ఇచ్చే 100 ఆయన బదులుతాడు అన్న సెన్స్ లో నేను 10 రూపాయలు ఇస్తాను బట్టి రేంజ్ లో మీరు బాగున్నారండి, కదిలేటప్పుడల్లా లైట్ నాపుతున్నారు, లేచిన కూర్చున్నా. ముఖ్య ఎవరు వస్తుంది ఈ ఫీల్డ్లోకి? అంటే నువ్వు సార్ చూసేదే కానీ చేసేదే లేదా? ఇదిగో ఈ నవ్వటాలు అవన్నీ తీసుకో. చూసావా, కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాడు కూడా లేదు. అంటే నేను అనాథననేగా. ఓ అందుకేనా నువ్వు నాకు చిన్న ఉద్యోగం కూడా ఇప్పించట్లేదు? అది అది కావాలి. ఉన్నాయి. దేవుడు అంటున్నాడు వీడితో, నువ్వు చల్లగా ఉండాలంటే ఏసీ వేసుకుంటే చాలు కదా, నాకెందుకు కూలింగ్ గ్లాస్ పెట్టావన్నాడు. వీడు అప్పుడు అన్నాడు అవును కదా అని స్పెట్స్ తీసి అవుట్ అయిపోయేది, ఎగ్జిట్ అయిపోయింది. స్పెట్స్ తీసేది అది వాడి లెఫ్ట్ హ్యాండ్ సజెషన్ లో ఆ యాంగిల్ లో తీసుకుంటాడు. తీయడం అనేది సపరేట్ యాంగిల్ లో తీసుకుంటాడు. వద్దు, ఎందుకంటే మనకి పాసిబిలిటీ అవ్వదు. మళ్ళీ ఇటు షిఫ్ట్ అయిపోయి అటు లైట్స్ చేంజ్ చేసుకుని ఇదంతా అవ్వదు. కాబట్టి ఏం చేస్తామంటే తీసుకొని జస్ట్ ఇక్కడ పెట్టిన మాస్టర్ ఇది మీకు పాసిబులేనా? ఓకే, ఇది చేయండి. ఇలా తీసాడండి, ఇలా తీసాడు. ఇప్పుడు ఇక్కడ తీసాడు కదండి. నెక్స్ట్ మళ్ళీ ఈ షాట్ లో కూడా తీస్తాడు. ఈ షాట్ లో కృష్ణ తీసాడు, తీసి అని ఇలా వెళ్ళిపోయాడు. అది కావాలి నాకు, ఆ స్టైల్ కావాలి. తిప్పి రజనీ స్టైల్ సౌండ్ వచ్చింది, సౌండ్ బాగుంది. ఇలా ఉంటేనే ఇది పాసిబుల్. ఇప్పుడు ఎలా ఉంది కాబట్టి బాయ్ ఇది అవుతుందా? స్పెట్స్ అవ్వదు, స్పెట్స్ అవ్వదు. చూడండి ఇంతవరకు తీసేస్తా. యాక్షన్. ఇందులో నీ గొప్పతనం ఏముంది? నాకు ఊకేక. ఇందులో నీ గొప్పతనం ఏముంది? నాకు ఊకేక. కట్టేసి వచ్చాయి.